హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాచ్ లిస్ట్ తెలుగు. ఈ వీడియోలో నేను అమెజాన్ ప్రైమ్ లో ఉన్న టాప్ 10 తెలుగు డబ్బుడ్ కొరియన్ మూవీస్ సజెస్ట్ చేస్తాను. ఈ లిస్ట్ లో చాలా జానర్స్ ఉన్నాయి, లైక్ యాక్షన్ థ్రిల్లర్, సర్వైవల్ థ్రిల్లర్, సైకో థ్రిల్లర్ ఎక్సెట్రా. కొరియన్ మూవీస్ గురించి తెలిసిందేగా, చాలా రా ఎమోషన్స్ అండ్ నియర్ టు రియాలిటీ మూవీస్ తీస్తారు. అండ్ మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మంచి మూవీస్ రికమెండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ ఈస్ ట్రైన్ టు బుసాన్. 90% ఆల్రెడీ ఈ మూవీ చాలా మంది చూసేసి ఉంటారు. ఒకవేళ ఇంకా చూడకపోయి ఉంటే ద బెస్ట్ జాంబీ థ్రిల్లర్ ని మీరు మిస్ అవుతున్నారు. ఇందులో ఎమోషన్స్ చాలా ఎక్స్ట్రీమ్ స్టేజ్ లో ఉంటాయి. వైలెన్స్ అండ్ బ్రూటాలిటీ విత్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సినిమా క్లైమాక్స్ చూసి ఏడవనోడు ఎవడు ఉండడు. జాంబీ అండ్ వైలెన్స్ తో ప్రాబ్లం లేకపోతే ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయచ్చు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది విత్ తెలుగు ఆడియో. డోంట్ మిస్ ఇట్. సెకండ్ మూవీ ఈస్ ద విచ్ పార్ట్ 1 ద సబ్వర్షన్. ఇది ఒక యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్. ఒక రకంగా ఇది ఒక సూపర్ హీరో జానర్ అనుకోండి. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, ఒక యంగ్ అమ్మాయి ప్రశాంతంగా తన లైఫ్ ని తన మదర్ అండ్ ఫాదర్ తో గడుపుతూ ఉంటుంది. కొందరు సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళు తన వెంట పడతారు. అసలు వాళ్ళకి తనకి సంబంధం ఏంటి, తను ఎవరు అని తెలుసుకోవాలంటే ఈ మూవీ పక్కా చూడాల్సిందే. ఈ మూవీ రికమెండ్ చేయడానికి 3 మెయిన్ రీజన్స్. ఫస్ట్, సూపర్ స్టోరీ. సెకండ్, మెయిన్ లీడ్ క్యారెక్టరైజేషన్. 3 యాక్షన్ సీక్వెన్సెస్. స్టోరీ స్లోగా స్టార్ట్ అయ్యి ఒక 30 to 40 మినిట్స్ తర్వాత ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చూస్తాం. మెయిన్ లీడ్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్. అసలు చాలా ఈజీ గా చేసింది, ఎఫర్ట్లెస్ గా చేసింది. అన్ని సూపర్ హీరో మూవీస్ లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటది. ఈ మూవీకి ఇంకో పార్ట్ ఉంది, ద విచర్ పార్ట్ 2 ద అదర్ వన్. మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే ఆటోమేటిక్ గా సెకండ్ కూడా బింజ్ వాచ్ చేసేస్తారు. ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లం. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. థర్డ్ ఈస్ మిడ్ నైట్. ఇది ఒక సైకో కిల్లర్ మూవీ. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, మన మెయిన్ లీడ్ యాక్ట్రెస్ డమ్ అండ్ డఫ్. తను ఒక సీరియల్ కిల్లర్ ఒకరిని చంపడం చూస్తుంది. తను చూస్తున్నది వాడు చూస్తాడు. అప్పటి నుంచి వాడు తన వెంట పడుతూ ఉంటాడు. నెక్స్ట్ ఏంటి, అసలు తను వాడి నుంచి తప్పించుకుందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ రికమెండ్ చేయడానికి 2 మెయిన్ రీజన్స్. 1 రూత్లెస్, 2 ఎంపవరింగ్. కిల్లర్ ని చూస్తే నరికేయాలనిపిస్తుంది, అంత రూత్లెస్ గా ఉంటాడు. మెయిన్ లీడ్ యాక్ట్రెస్ అయితే బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తనను చూస్తే ఒక మోటివేషన్ వస్తుంది. డమ్ అండ్ డఫ్ అయినా కూడా గివ్ అప్ ఇవ్వకుండా బ్యాటిల్ చేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం బ్లడ్ సీన్స్ ఉంటాయి, అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూసేయచ్చు. తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. వాచ్ ఇట్. ఫోర్త్ ఇస్ టనల్. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, హీరో తన డాటర్ బర్త్డే పార్టీకి కార్ లో వెళ్తూ ఉంటాడు. దారిలో ఒక టనల్ వస్తుంది. ఇతను టనల్ లోపలికి వెళ్ళగానే ఆ టనల్ కొలాప్స్ అయిపోయి వాడి మీద పడిపోతుంది. నెక్స్ట్ ఏంటి, బ్రతికి బయట పడ్డాడా లేదా అనేదే స్టోరీ. మంజుమేల్ వాయిస్ లానే ఇది కూడా ఒక మంచి సర్వైవల్ మూవీ. ఇది రికమెండ్ చేయడానికి 2 మెయిన్ రీజన్స్. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ హ్యూమన్ ఎమోషన్స్. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ని చాలా బ్యూటిఫుల్ గా తీశారు. ఇదే కొరియన్ మూవీస్ లో ఉన్న స్పెషాలిటీ. అండ్ మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే సర్వైవల్ ప్లాట్ స్టార్ట్ అయిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అడల్ట్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఫిఫ్త్ ఈస్ ఐ సా ద డెవిల్. ఇది ఒక సైకో కిల్లర్ మూవీ. నాకు తెలిసి ట్రైన్ టు బుసాన్ తర్వాత ఈ మూవీ చాలా మంది చూసేసి ఉంటారు. మీమ్స్ లో బాగా ఫేమస్ అయింది. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, ఒక సైకో కిల్లర్ ఒక పోలీస్ ఆఫీసర్ ప్రెగ్నెంట్ వైఫ్ ని అతి దారుణంగా చంపుతాడు. అప్పుడు మన హీరో అతని మీద రివెంజ్ ఎలా తీసుకున్నాడు అనేదే స్టోరీ. ఈ మూవీ రికమెండ్ చేయడానికి 3 మెయిన్ రీజన్స్. హారిఫిక్, సెకండ్ ఎమోషనల్, థర్డ్ బ్రూటలీ వైలెంట్. చాలా 18+ సీన్స్ ఉన్నాయి, ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. వైలెన్స్ ని రీడిఫైన్ చేసే మూవీ ఇది. కొన్ని సీన్స్ కి అయితే భయం వేస్తుంది, పాస్ చేసి కాసేపు ఆగి ప్లే చేస్తాం. అంత ఘోరంగా ఉంటది వైలెన్స్ అయితే. ఇంతలా చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా చూడకపోయి ఉంటే డెఫినెట్లీ కన్సిడర్ చేయండి. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ విత్ తెలుగు ఆడియో. సిక్స్త్ ఈస్ ద వెయిలింగ్. ఇది ఒక హారర్ మిస్టరీ థ్రిల్లర్. సింపుల్ గా స్టోరీ ఏంటంటే, జపాన్ నుంచి ఒకడు కొరియాలోని ఒక రిమోట్ విలేజ్ కి వస్తాడు. అక్కడ ఒక వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదేంటంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని వైలెంట్ గా వాళ్ళే చంపుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఏంటి అనేదే స్టోరీ. ఇది రికమెండ్ చేయడానికి 3 మెయిన్ రీజన్స్. ఫస్ట్, మిస్టరీ. సెకండ్, రా యాక్టింగ్. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ అయితే. అసలు ఆ వైరస్ ఏంటి, నిజంగా వైరసా లేక ఇంకేమైనా అనేది చాలా బాగా చూపించారు. నన్ను అడిగితే కొరియన్ మూవీస్ లో ట్రైన్ టు బుసాన్, ఐ సా ద డెవిల్ అండ్ ద వెయిలింగ్, ఈ 3 మస్ట్ వాచ్. చాలా వైలెన్స్ సీన్స్ ఉంటాయి, ఫ్యామిలీతో చూడకపోవడమే మంచిది. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ విత్ తెలుగు ఆడియో. సెవెంత్ ఈస్ ఎమర్జెన్సీ డిక్లరేషన్. ఇది ఒక డిజాస్టర్ మూవీ. ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని తీశారు. స్టోరీ ఏంటంటే, కొరియాలో ఒక టెర్రరిస్ట్ థ్రెట్ ఉందని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ మూవీ రికమెండ్ చేయడానికి 3 మెయిన్ రీజన్స్. నాన్ స్టాప్ ఈవెంట్స్, ఇంటెన్స్, టైట్ స్క్రీన్ ప్లే. సినిమా స్టార్ట్ అయితే నాన్ స్టాప్ గా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. ఒక్క డల్ మూమెంట్ కూడా ఉండదు. ఒక థ్రిల్లర్ విత్ రియల్ లైఫ్ స్టోరీ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ తో చూడాలి అంటే ఎమర్జెన్సీ డిక్లరేషన్ ని అస్సలు మిస్ అవ్వద్దు. కొంచెం వైలెన్స్ ఉంటది, ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ప్రైమ్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. డోంట్ మిస్ ఇట్.
8th ఈస్ ఎస్కేప్ ఫ్రమ్ మొగడిషు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. ఇది కూడా ఒక రియల్ లైఫ్ మీద బేస్ చేసుకుని తీసిన మూవీ. సింపుల్ గా స్టోరీ ఏంటంటే సౌత్ కొరియాలో గవర్నమెంట్ అఫీషియల్స్ సోమాలియా అనే కంట్రీలోని మొగడిషు అనే ఒక ఊరికి వెళ్తారు. యునైటెడ్ నేషన్ లో వాళ్ళ కంట్రీ కూడా ఒక గుర్తింపు కోసం మొగడిషు నుంచి సపోర్ట్ కోసం వెళ్తారు. ఈ మూవీ రికమెండ్ చేయడానికి 3 మెయిన్ రీజన్స్. ఫస్ట్, హ్యూమానిటీ ఈస్ స్టిల్ అలైవ్. సెకండ్, యాక్షన్. థర్డ్, వెరీ ఎమోషనల్. కొన్ని సీన్స్ లో మెయిన్ లీడ్ ఒక ప్రాబ్లం లో ఇరుక్కుంటే అక్కడ ప్రజలు అంత టఫ్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అది చూసినప్పుడు మనకి కంట్లో నీళ్ళు వస్తాయి. చాలా ఎమోషనల్ గా ఉంటుంది మూవీ. ఇది మస్ట్ వాచ్. వన్ ఆఫ్ ద బెస్ట్ క్రాఫ్టెడ్ కొరియన్ మూవీ. తన ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. 90s హంట్. ఇది ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఒక హోటల్ దగ్గర కొందరు స్టూడెంట్స్ ధర్నా చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఒక డిక్టేటర్ అని అతన్ని ఆ పోస్ట్ నుంచి దించేయమని ధర్నా చేస్తూ ఉంటారు. ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ కి ఒక రిపోర్ట్ వస్తుంది. అక్కడ ఒక స్నైపర్ ఉన్నాడు, ప్రెసిడెంట్ కి డేంజర్ ఉంది, ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేదే స్టోరీ. ఈ మూవీ రికమెండ్ చేయడానికి 2 మెయిన్ రీజన్స్. ఒకటి, ఇంటెన్స్ మూవీ. సెకండ్, థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్. ఈ మూవీ మోస్ట్లీ స్పై యాక్షన్ థ్రిల్లర్ జనర్ ఇష్టం ఉన్న వాళ్ళకే నచ్చుతుంది. సినిమా మొత్తం ఒక టెన్స్డ్ అట్మాస్ఫియర్ లో ఉంటది. మస్ట్ వాచ్ అని కాదు కానీ మోస్ట్లీ సాటిస్ఫై అయితే చేస్తుంది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడకండి. అడల్ట్ కంటెంట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. 10th ఈస్ రౌండ్ అప్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. సింపుల్ గా స్టోరీ ఏంటంటే ఒక కొరియన్ పోలీస్ ఆఫీసర్ వియత్నాం కి వెళ్తాడు. ఎందుకంటే వియత్నాం కి వచ్చిన టూరిస్టులని ఒకటి చంపుతూ ఉంటాడు. వాడెవడు అని తెలుసుకోవడానికి కొరియా నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. నెక్స్ట్ ఏంటి అనేదే స్టోరీ. ఈ మూవీ రికమెండ్ చేయడానికి 2 మెయిన్ రీజన్స్. స్టోరీ, ఎక్సలెంట్ యాక్షన్ సీక్వెన్సెస్. కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి నాన్ స్టాప్ యాక్షన్ మూవీగా మారిపోతుంది. యాక్షన్ లవర్స్ కి అయితే ఇది ఒక ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని డెడ్ బాడీ సీన్స్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ గా ఉంటాయి. ఫ్యామిలీతో అయితే నేను రికమెండ్ చేయను. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. సో ఇది మన టాప్ 10 తెలుగు డబ్బుడ్ కొరియన్ మూవీస్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో లిస్ట్. ఇలానే టాప్ 10 తెలుగు డబ్బుడ్ థ్రిల్లర్స్ ఆన్ ప్రైమ్ అని ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.